హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇస్రో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ నుండి మనకి ఎవరైతే డిప్లొమా చేశారో వాళ్ళకి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఆ నోటిఫికేషన్ కోసం మనం ఈ వీడియోలో ఒకసారి చూద్దాం. ఎవరైతే ఐటీఐ చేశారో వాళ్ళకి కూడా ఒక నోటిఫికేషన్ ఆల్రెడీ ఇష్యూ చేయడం జరిగింది. అది నా ఛానల్ వీడియోలో అయితే నేను అప్లోడ్ చేయడం జరిగింది టెక్నీషియన్ బి పోస్టులకి. అలాగే మనం ఈ నోటిఫికేషన్ మనం చూసుకుంటే టెక్నికల్ అసిస్టెంట్ డిప్లొమా బేస్ మీద వీళ్ళు నోటిఫికేషన్ అయితే తీయడం జరిగింది. అలాగే డిగ్రీ క్యాండిడేట్స్ కూడా కొన్ని పోస్టులకి ఇక్కడ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ముందుగా మనం చూసుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి 4 జూన్ నుంచి అప్లికేషన్ అయితే స్టార్ట్ అయితే అవ్వడం జరిగింది. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసరికి 18 జూన్ వరకు మనకి అప్లికేషన్ అవైలబుల్ అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే కొన్ని పోస్టులకి మనకి సికింద్రాబాద్లో కూడా పోస్టింగ్ అయితే ఉండడం జరిగింది. అలాగే ఎగ్జామ్ సెంటర్ వచ్చేసరికి మనకి హైదరాబాదు, విశాఖపట్నం, తెలంగాణ వాళ్ళకి హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి విశాఖపట్నంలో కూడా ఎగ్జామ్ సెంటర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. అయితే మనం ఒకసారి డీటెయిల్గా నోటిఫికేషన్ అయితే ఒకసారి చూద్దాం. ముందుగా మనం చూసుకుంటే టెక్నికల్ అసిస్టెంట్ లెవెల్ 7 అయితే వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ముందుగా మనం పోస్టులు చూసుకుంటే ఎలక్ట్రానిక్స్కి వచ్చేసరికి 27 పోస్టులు అయితే ఉండడం జరిగింది. 27లో మనకి యూఆర్కి 14, ఓబీసీకి 9, ఎస్సీకి 1, ఎస్టీకి 1, ఈడబ్ల్యూఎస్కి 2, మొత్తం 27 పోస్టులకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అలాగే మీకు పోస్టింగ్ ఇక్కడ చూసుకుంటే విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ త్రివేంద్రం, కేరళలో అయితే మీకు పోస్టింగ్ అయితే ఉంటుంది. ఎవరైతే ఈ ఎలక్ట్రానిక్స్ పోస్ట్కి అయితే అప్లై చేసుకుంటున్నారో దీనికి మన క్వాలిఫికేషన్ చూసుకుంటే డిప్లొమా, ఫస్ట్ క్లాస్ డిప్లొమా మీరు ఎలక్ట్రానిక్స్లోని పాస్ అయి ఉండాలి. అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే మెకానికల్లో మనం చూసుకుంటే 27 పోస్టులకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. యూఆర్కి 16, ఓబీసీకి 6, ఎస్సీకి 2, ఈడబ్ల్యూఎస్కి 3 పోస్టులకి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి కూడా మన సెంటర్ ఆఫ్ పోస్టింగ్ చూసుకుంటే విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లోనే కేరళలో అయితే మీకు పోస్టింగ్ ఉండడం జరుగుతుంది. ఇనిషియల్లీ దీనికి డిప్లొమా, ఫస్ట్ క్లాస్ ఇన్ డిప్లొమా మెకానికల్ అయితే చేసి ఉండాలి. ఇక్కడ మీరు ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోగలరు. ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 సంవత్సరాలు మినిమం ఉండాలి. అలాగే 30 సంవత్సరాల వరకు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఎవరైతే జనరల్ కేటగిరీ వాళ్ళు. అలాగే 38 సంవత్సరాల వరకు ఓబీసీ క్యాండిడేట్స్ అప్లై చేసుకోగలరు. అలాగే ఎవరైతే 40 ఇయర్స్ బిలో ఉన్నారో వాళ్ళు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోగలరు. సో ఏజ్ లిమిట్ అయితే నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఇక్కడ మెన్షన్ చేశారు, అది కూడా మనం చూద్దాం. అలాగే మనం నెక్స్ట్ చూసుకుంటే కంప్యూటర్ సైన్స్ నుంచి మొత్తం 4 పోస్టులు వేకెన్సీ అయితే రావడం జరిగింది. అందులో యూఆర్కి 3, ఈడబ్ల్యూఎస్కి 1. ఈ 4 పోస్టులు వచ్చేసరికి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ కేరళకి అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే 8 పోస్టులు కంప్యూటర్ సైన్స్లోనే మరొక నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది 8 పోస్టులకి. అది మనం చూసుకుంటే యూఆర్కి 5, ఓబీసీకి 2, ఎస్సీకి 1. ఇది మనకు వచ్చేసరికి ఏడిఆర్ఐఎన్ ఈ యూనిట్ మనం చూసుకుంటే సికింద్రాబాద్లో అయితే ఉండడం జరిగింది. సో ఎవరైతే కంప్యూటర్ సైన్స్కి అప్లై చేస్తున్నారో వాళ్ళకి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ సికింద్రాబాద్ కూడా ఉంటుంది. దీనికి మనకు వచ్చేసరికి ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో మీకు డిప్లొమా అయితే ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ మనం కెమికల్ చూసుకుంటే 6 పోస్టులు అయితే ఉండడం జరిగింది.